ఏ కింద రాబే 5 minutes రా స్నానం చేస్తున్నా. సరే వెయిట్ చేస్తలే. ఇంట్లో ఎవరు లేదా? ఓకే కామింగ్. నా కొడుకు ఇంట్లో ఎవరు లేరు అని చెప్పిండు. మాకు కండు పిల్లి చూసినట్టు అట్లానే చూస్తుండే దాంచి. తిన్నారా అంకుల్? ఏం చేస్తుంటావు? జాబ్ సర్చింగ్ అంకుల్. సప్లీలు అన్నీ క్లియర్ అయిపోయినాయా? ఉన్నాయి. మరి నీ సప్లీలే క్లియర్ కాలే, నీకెవడిస్తాడు జాబ్? మీ నాయన ఏం చేస్తుంటాడు? కిరాణం షాప్ ఉంది అంకుల్. లోన్స్ ఉన్నాయా? ఇప్పుడు దేవుడు కూడా ఒక రకంగా మాకు మంచిగా చేస్తాడు. ఇప్పుడు మా వాడిని ఒక్కడిని ఇచ్చిండు కాబట్టి సరిపోయింది మాకు. ఇప్పుడు నిన్ను కూడా మా ఇంట్లో పుట్టించుంటే మా పరిస్థితి ఏందంటావు? అడక్క తినాలి అందరం రోడ్లలో కలిసి. కరెక్ట్. ఇప్పుడు మరి ఎటు పోతురు? ఎటు పోవాలి? ఏం లే అంకుల్, చాయ్ తాగుదామని. ఇంట్లో లేదా చాయ్? ఇంట్లో లేదా బాబు చాయ్? పద్మ చాయ్ పెట్టు బాబుకి, తాగుతారంట. వద్దు అంకుల్, బయటనే ఎందుకు తాగాలి చాయ్? ఇప్పుడు ఆయన స్నానం చేస్తానికి రెడీ కావాలా చాయ్ కోసం? ఇట్లా కుదలం చేస్తుండే నాన్న. ఇప్పుడు మీ నాన్న ఎంత కష్టపడుతుంటాడు ఆడ మీకోసం. ఈ వయసులో కూడా ఆయనకి ఏమవసరం? నీ అమ్మ ఇన్సేపు పోయినదిరా స్నానానికి. షాప్ కింద ఉండు, ఆయన చెయ్యి కింద ఉండు, పని చేయి. తొందర రారా నాయన. మీకు తెలుస్తలేదు బాబు మా బాధ, మా కష్టాలు మీకు తెలుస్తలేదు. అసలు మీకు అర్థమైతే తెలుస్తుంది. అసలు రోజుకి ఎంత పని చేస్తాం మేము, అసలు ఏం చేస్తున్నాం, మేము పుట్టే కాంచి ఎంత చదివించినాం, ఏం పెట్టినాం, అసలు ఏం తెలియదు మీకు. మీకేముంది, మీరు ఇష్టం రోడ్ల మీద పడి తిరుగుతారు, మా పానాలు తింటారు, ఎట్లా నడుస్తుంది. ఛాయలు తాగుతారు, గీళ్ళు తాగుతారు, అన్ని నడుస్తుంది. ఏమంటే తాగుతారు బాబు. మీకేముంది, మీ ఏ సంపాదించి పెడుతున్నాడు మీకు. ఎట్లా అంటే అట్లా నడుస్తుంది మీకు. ఏముంది అంకుల్, ప్లీజ్ అంకుల్. ఏడవద్దు బాబు, ఏడిస్తే కన్నీళ్ళు తప్ప ఏం రావు. నేను పని చేసుకుంటాను అంకుల్ మా షాప్లో. వెరీ గుడ్, పని చేసుకున్నా, నువ్వు బాగుపడాలి.